సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లో అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు డెలిగేట్ చేయాలని ఆదేశాలిచ్చారు. స్వేచ్ఛగా వారి విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలని అన్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలను హెచ్ఓడీలు 2 రోజుల్లో జారీ చేయాలని చంద్రబాబు సూచించారు. కొత్త జిల్లాల్లో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా రెగ్యులేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు సిబ్బందిని కేటాయించాలన్నారు. కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మైపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. లక్ష్మీదుర్గాల్ కలెక్టర్ల సమావేశం 2వ రోజు ఈ రోజు ఉదయం కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఈ రోజు ఐఏఎస్ అధికారులతో పాటు రాష్ట్ర వివిధ శాఖల అధిపతులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని అధికారులతో సంబంధం లేకుండా కొత్త జిల్లాల అధికారులకు పూర్తి స్థాయిలో అధికారాలు కల్పించాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆయా జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా వారి విధులను నిర్వహించుకునే అవకాశం కల్పించాలి అని కూడా సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలను వెంటనే ఆయా శాఖల అధిపతులు జారీ చేయాలని 2 రోజుల్లోనే ఈ ఆదేశాలు జిల్లాలకు వెళ్లాలి అని కూడా సీఎం ఆదేశించారు. కొత్త జిల్లాల్లో ఎటువంటి స్టాఫ్ సమస్య లేకుండా స్టాఫ్ రెగ్యులేషన్ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని, పని ఒత్తిడికి తగ్గట్టుగా అధికారులు సిబ్బంది నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లోనూ ప్రత్యేకించి కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో కనీసం 3 హోటల్స్ ఉండేలా, కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన అంశంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి జిల్లాల అధికారులే కొత్త జిల్లాల అధికారులపై కూడా కథనం చేస్తున్నారు అని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఉత్తర్వులు 2 రోజుల్లో అన్ని శాఖల అధిపతులు కూడా జారీ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు.